పెద్ద కాలువ ఆయకట్టు పంట పొలాలకు నీరు విడుదల చేయాలని కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఎగువ మానేరు నుండి సింగసముద్రం ఆయకట్ట రైతులు పంట పొలాలకు నీరు విడుదల చేయాలని ధర్నా చేపట్టగా ఆ ధర్నాకు స్థానిక బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ధర్నా వద్దకు ఎస్ఐ శ్రీకాంత్ వచ్చి రైతులకు నచ్చజెప్పినా రైతులు వినకుండా రోడ్డుపై బైఠాయించారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తారని తెలపడంతో ధర్నా విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పెద్ద కాలువకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే నీటిని విడుదల చేయాలని రైతులు కోరారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని రైతులు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు గంటా అశోక్, నాయకులు ప్రసాద్ రెడ్డి, దేవసాని కృష్ణ, పత్తి స్వామి, రాజు రైతులు పాల్గొన్నారు. మేము మారుమూల ప్రాంతం అంటే బార్డర్లో ఉన్నాము. గంభీరావుపేట ఉమ్మడి కరీంనగర్ జిల్లా బార్డర్లో ఉన్నాము. అటువంటిది మా బార్డర్లో మానేరు ఉన్నది, ఎగువ మానేరు. దీన్ని ఎగువ మానేరు అంటారు. ఈ ఎగువ మానేరు ముట్టకముందు సింగసముద్రం నేల అని ఒకటి గొల్లకేతం పడకడ పుట్టింది. అది అప్పటికి మానేరు కట్టలే. అప్పటికి మానేరు కట్ట నుంచి సింగసముద్రం నేల అంటే ఇక్కడి గంభీరావుపేట ఆ గొల్లకేతమ్మ బండ నుంచి సముద్రాలకు ఉన్నది. సముద్రాలకు అంటే నాగంపేట అవుతారంటే సముద్రం అక్కడికి జరుగుతుంది. అంతవరకు ఆ నీళ్ళు పోతాయి అన్ని. అక్కడి నుంచి అక్కడి దాకా పారకం పారి. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా, నేను ఇప్పుడు 64 సంవత్సరాలు ఉన్నాను. నా ఏజ్ 60 సంవత్సరాలు అవుతుంది. నాకు తెలిసిన వరకు ఎప్పుడు కూడా పెద్ద కాలువల నీళ్ళు మేము పశువులు చేసినాము. మేము చిన్నప్పుడు పశువులు కొట్టుకొచ్చి స్నానాలు చేసినాము, పశువులు కడుక్కున్నాము, వెళ్ళిపోయినాము. అటువంటి నీళ్ళు ఎప్పుడు ఎన్నడూ ఎండిపోయిన కాలువ ఇది. మాకు ఇప్పుడు ఎండిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? వెంటనే రైతులకు మాకు స్పందించి నీళ్ళు ఇడిచి మమ్మల్ని పంట గడ్డకేసినట్టయితే మేము మీకు తెలిసిన వారి మీకు మా తల వంచి మీకు దండం పెడతాం. కానీ కాకపోతే మాకు మమ్మల్ని గడ్డకేసే ప్లాన్ చేయాలి. ఒక్కసారి కాకపోతే ఎండింది ఏంటని మీరు పరిశీలించింది. గంభీరావుపేట మండలము మరి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. గంభీరావుపేట మండలంలో ఒక ఎగువ మానేరు ఉన్నదని. ఎగువ మానేరు ఉన్నదని పేరుకే ఉన్నది, కానీ ఈ గంభీరావుపేటలో ఉన్నటువంటి మా రైతులకు మాత్రం తాగేదానికి నీళ్లు దిక్కులేవు. పొలాలు వారించుకుందామంటే కూడా మడ్లు ఎండిపోయి తెల్లం దాకా మేము రైతులందరము ఇక్కడ మండలు పెట్టుకొని కావాలుండబట్టే పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కసారి మేమే తన్నుకునే పరిస్థితి వస్తుంది. మరి దీనికి అంతటికి నిర్లక్ష్యం ఓలు వహిస్తున్నారంటే పూర్తి స్థాయిలో అధికారుల బాధ్యతనే. మాకు మేము పుట్ట ముందు వచ్చే పక్కల నుండి కూడా గంభీరావుపేట మండలంలోని పెద్ద కాలువ అని ఉంటుంది ఒకటి, సింగసముద్రం నాలా అని. ఆ సింగసముద్రం నాలా కింద దాదాపు ఒక 10,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ఆ ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులు ఒక 2,000 ఎకరాల వరకు నాటేసుకున్న పరిస్థితి, వరి పంటలు వేసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ పశువులకు నీళ్లు తాగుదామంటే ఇడవనటువంటి పరిస్థితి ఉన్నది. గడిచిన 50 ఏళ్ళ నుంచి నీళ్ళు ఇచ్చిరు, కానీ ఈసారి మాత్రం ఇయ్యమనంటే అది మా పరిధిలో లేదని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. దీని ద్వారా గడిచిన 15 రోజుల నుంచి రైతులు తెల్లందాకా పొద్దుందాకా 24 గంటలు నీళ్ళ కావాలి పోయి ఒకరినొకరు తన్నుకునే పరిస్థితి వస్తుందంటే మరి ఇలా ప్రభుత్వం నిర్లక్ష్యమా లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా?